హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ ముద్దుగుమ్మలు ముగ్గురు ఫోటోలకి పోజులు ఇచ్చారు. ఎవరా అనుకుంటున్నారా? చెప్తాను ఉండండి. అయితే ముందుగా జ్యోతిక తనకంటూ ఇష్టమైన కంటెంట్తో ఒక సరికొత్త కంటెంట్తో ఎప్పుడు ప్రజలను ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. అయితే జ్యోతిక రీసెంట్గా ఒక పిక్ తోటి వైరల్గా మారింది. ఆ పిక్లోని ముగ్గురు ముద్దుగుమ్మలు మెరిశారు. వారెవరో గుర్తుపట్టారా? ఎవరి గురించి చెప్తున్నా అనుకున్నారా? అయితే ఈ ముగ్గురు అక్క చెల్లెల్లో జ్యోతిక అందరికీ తెలిసిందే. కానీ వాళ్ళ ఇద్దరి సోదరిమణులు కూడా హీరోయిన్సే అని ఎంతమందికి తెలుసు? అయితే వాటిలో ముందుగా కనిపించేది నగ్మ, ఇక చెల్లిగా కనిపించేది రోష్ని, పెద్దదైన నగ్మ, తర్వాత జ్యోతిక, ఆ తర్వాత రోష్ని. ఈ ముగ్గురు కూడా మనకి తెలుగులోను తమిళ్లోను హీరోయిన్లుగా ఒకప్పుడు మెరుపులు మెరిపించారనమాట. అయితే ఇప్పటికీ కూడా జ్యోతిక సినిమాలో నటించగా ఆమె రీసెంట్గానే మనకి అజయ్ దేవగన్తో సైతాన్ సినిమాలో అందరినీ ఆకట్టుకునే విధంగా కనిపించింది జ్యోతిక. ఇంకా జ్యోతిక కెరీర్లోనే బాగా హిట్ ఇచ్చిన మూవీస్ విషయానికి వస్తే చంద్రముఖి, కాకా కాకా, ఖుషి, ఇవి మూడు కూడా మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చి ఆమె గుర్తింపుని ఇంకాస్త పెంచాయి. ఇక ఇప్పుడైతే ది యానిమేటెడ్ సినిమాలో బిజీగా ఉంది. ఇంకా అక్క చెల్లెల విషయానికి వస్తే చెల్లి రోషిని విషయానికి వస్తే అప్పట్లో బాగానే తన గుర్తింపుని పెంచుకునే ఉంది. ఇంకా కార్తిక్తో కలిసి ఒక సినిమాతో అరంగేట్రం కూడా చేసిందనమాట. ఆ తర్వాత మాస్టర్, పవిత్ర ప్రేమ, ప్రేమలేఖలు అనే సినిమాలో నటించి ఆమె గుర్తింపును కూడా తెచ్చుకుంది. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీకి కాస్త దూరమైందని చెప్పుకోవచ్చు. ఇక నగ్మ విషయానికి వస్తే అందరిలో పెద్దది. ఈమెనే సినిమా ఇండస్ట్రీలోకి మొదటగా అడుగుపెట్టింది. అయితే ఈమె గుర్తింపుకైతే ఇంకా కొదవే లేదు అని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు ఈమె ఇండస్ట్రీలో ఒక ఊపు ఊపిందనే అనుకోవచ్చు. ఇండస్ట్రీలో ఆమె చేసిన సినిమాలు అయితే అంత ఇంత కాదు. మేజర్, చంద్రకాంత్, ఘరానా మొగుడు, అల్లరిప్రియుడు, ఇలాంటి సినిమాలు చెప్పుకుంటూ పోతే చాలానే మంచి బ్లాక్ బస్టర్ హిట్లు అయితే ఇచ్చుకుంది. ఇంకా ఇందులో ప్రత్యేకంగా సినిమా గురించి చెప్పాలి అంటే కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఘరానా మొగుడుకి తను ఇచ్చిన హిట్ అయితే అంతా ఇంత కాదు. ఆమెని ఏకంగా అరేబియన్ గుర్రం అనే పేరు తెప్పించుకునేలాగా అభిమానులందరూ అలా ముద్దు పేరు పెట్టేసుకున్నారు ఆమెకి. అంతగానం ఆమె గుర్తింపు పెంచుకుంది. ఇంకా బాలీవుడ్లో కూడా సల్మాన్ ఖాన్తో అడుగు పెట్టిందనమాట. అది కూడా బాగీ ది రెబెల్ ఫర్ లవ్ అనే సినిమాతోటి ఈమె 7వ చిత్రంగా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత కెరీర్ అలా సాగుతుండగా మంచి విజయాలనే దక్కించుకుంది. ఇంకా జ్యోతిక అయితే సౌత్ హీరో అయిన సూర్యని పెళ్లాడిన విషయం అందరికీ తెలిసిందే. ఆమె పెళ్ళి అయిన తర్వాత కూడా సినిమాల్లో అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంది. తనకంటూ ఒక ఫీమేల్ సెట్రిక్ మూవీలో కూడా ఒక మంచి గుర్తింపే తెచ్చుకుంది. ఇంకా ముగ్గురు అక్క చెల్లెళ్ళు కలిసి ఈ ఫోటోకి పోజులు ఇవ్వడంలో ఇక జ్యోతిక అయితే బూడిద రంగు టీషర్ట్లో కనిపించింది. ఇంకా అక్క చెల్లెలు ఇద్దరు కలిసి కూడా బ్లూ కలర్ డ్రెస్లో కనిపించడం జరిగింది. ఇంకా వీళ్ళు చాలా రోజుల తర్వాత కనిపించడంతో ఈ ఫోటో నెట్టింట వైరల్గా మారింది. ఇంకా అంతేకాకుండా ఇప్పుడు వీళ్ళిద్దరూ తెలుగులో తమిళ్లో ఉండగానే ఇంకా మన రోషిని లైఫ్ అయితే లైఫ్లో సెటిల్ అయిపోయిందనమాట వ్యక్తిగతంగా. అది కూడా ఇంకా అంతేకాకుండా ఇద్దరు అక్క చెల్లెలు ఎవరైతే ఉన్నారో జ్యోతిక, నగ్మ తమిళ్లోను మరియు తెలుగులోను వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపునైతే తెచ్చుకొని సెటిల్ అయ్యారు. అదే కొనసాగిస్తున్నారు కూడా. ఇంకా వీళ్ళు ముగ్గురు కలిసి అక్క చెల్లెలని ఎంతమందికి తెలుసు? అయితే తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అట్లనే అక్కడ గంట సింబల్ ఉంటే దాన్ని కూడా నొక్కేయండి.